హైదరాబాద్ బెంగళూరు మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. ప్రస్తుతం ఉన్న ఈ నేషనల్ హైవేను 6 వరుసల యాక్సెస్ కంట్రోల్డ్ హైవేగా అభివృద్ధి చేయనున్నారు. పరిమిత ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లతో వాహనాలు నిరంతరంగా ప్రయాణించే విధంగా డిజైన్ చేస్తున్నారు. ఈ జాతీయ రహదారి పూర్తిగా సిగ్నల్ ఫ్రీ, స్పీడ్ బ్రేకర్ ఫ్రీ రహదారిగా మారనుంది. ఈ ప్రాజెక్ట్ అమలులోకి వస్తే హైదరాబాద్ బెంగళూరు మధ్య ప్రయాణం మరింత సులభమై వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు కొత్త ఊపు లభిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. యాక్సెస్ కంట్రోల్ హైవేగా హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ప్రస్తుతం 7 నుంచి 8 గంటల సమయం. యాక్సెస్ కంట్రోల్ హైవేతో 5 గంటల్లోనే బెంగళూరుకు ప్రయాణం. హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు ప్రయాణం అంటే ఇప్పటి వరకు 7 నుంచి 8 గంటల సమయం పడుతోంది. ట్రాఫిక్ జామ్లు, సిగ్నల్స్, పట్టణాల మధ్య అడ్డంకుల కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితికి ముగింపు పలికేలా కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతిపాదిత గ్రీన్ఫీల్డ్ హైవే కారిడార్ నిర్మాణాన్ని ఉపసంహరించుకుని ప్రస్తుతం ఉన్న జాతీయ రహదారి 44ని 6 వరుసల యాక్సెస్ కంట్రోల్ హైవేగా అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ అమల్లోకి వస్తే హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు ప్రయాణ సమయం సుమారు 2 గంటలు తగ్గి 5 నుంచి 6 గంటల్లోనే చేరుకునే అవకాశం ఉంటుంది. ప్రారంభంలో హైదరాబాద్ బెంగళూరు మధ్య కొత్తగా గ్రీన్ఫీల్డ్ హైస్పీడ్ కారిడార్ నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. దీనికోసం 3 రకాల అలైన్మెంట్లపై అధ్యయనం కూడా నిర్వహించారు. అయితే ఈ కారిడార్ ప్రస్తుత NH-44కు కేవలం 10 నుంచి 15 కిలోమీటర్ల దూరంలోనే సమాంతరంగా ఉండటంతో ప్రస్తుతం ఉన్న జాతీయ రహదారి 44ను ఆధునిక ప్రమాణాలతో యాక్సెస్ కంట్రోల్ హైవేగా అభివృద్ధి చేయనున్నారు. యాక్సెస్ కంట్రోల్ హైవే అనేది ఆధునిక సాంకేతిక ప్రమాణాలతో నిర్మించే అత్యంత భద్రమైన, వేగవంతమైన జాతీయ రహదారి. ఈ రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా నియంత్రణలో ఉంటాయి. సాధారణ రహదారిలా ఎక్కడ పడితే అక్కడ ప్రవేశించే అవకాశం ఉండదు. ప్రత్యేకంగా నిర్మించిన ఇంటర్చేంజ్లు, ర్యాంపుల ద్వారానే వాహనాలు ఈ హైవేలోకి ప్రవేశించాలి లేదా బయటకు రావాలి. ఈ హైవేలో ట్రాఫిక్ సిగ్నల్స్, స్పీడ్ బ్రేకర్లు, లెవెల్ క్రాసింగ్లు, యూటర్న్స్ ఉండవు. అలాగే గ్రామ రహదారులు, పట్టణ మార్గాలు నేరుగా కలిసే అవకాశం ఉండదు. దీంతో ప్రధాన మార్గంలో ట్రాఫిక్ నిరంతరంగా ప్రవహిస్తుంది. స్థానిక ప్రజల అవసరాల కోసం హైవేకు ఇరువైపులా ప్రత్యేకంగా సర్వీస్ రోడ్లు నిర్మిస్తారు. ఇక ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లు, ఎద్దుల బండ్లు వంటి నెమ్మదిగా వెళ్లే వాహనాలు ఈ సర్వీస్ రోడ్లపైనే ప్రయాణించాలి. ప్రధాన హైవేలో కేవలం వేగవంతమైన వాహనాలకే అనుమతి ఉంటుంది. యాక్సెస్ కంట్రోల్ హైవేల్లో సాధారణంగా గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వరకు గరిష్ట వేగాన్ని అనుమతిస్తారు. ప్రమాదాలు నివారించేందుకు క్రాష్ బ్యారియర్లు, రోడ్ లైటింగ్, సీసీటీవీ కెమెరాలు, ఎమర్జెన్సీ ఫోన్లు, అంబులెన్స్ సేవలు వంటి భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి విస్తరణ తెలంగాణ 210 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్లో 260 కిలోమీటర్లు, కర్ణాటకలో 106 కిలోమీటర్ల మేర మొత్తం 576 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం జరుపుకోనుంది.